హరిదాసుల పాటలు, గంగిరెద్దు బసవన్నలో పట్టణాల హడావిడి, అత్తారింట్లో కొత్తల్లుళ్ళు వస్తున్నారు, అత్తారిల్లు ఏయు గ్రౌండ్, హరే రామ హరే కృష్ణ బృందం వారి రాజమర్యాదలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సంక్రాంతి అయిపోయి శివరాత్రి వస్తుంది, ఇప్పుడు పోస్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? బట్ రియల్లీ సారీ, కొంచెం ఆలస్యం అయిందండి. ఈ సంబరాలు వైజాగ్ ఏయు గ్రౌండ్లో జరుగుతున్నాయి. అంబరాన్ని అంటెంతగా చేస్తున్నారు కదా. పండగ వేళ అవడం వల్ల పట్టణాలు కూడా పల్లెటూరు వేషమే వేసింది. ఎంట్రన్స్లో ఈ టెంపుల్ సెట్ చూస్తేనే మన కళ్ళు చెదిరిపోతున్నాయి కదా. కొత్తల్లుళ్ళు అత్తారింట్లో అడుగు పెడుతున్నట్లే ఉంటుంది. స్టార్టింగే ఈ ఆవులనే ఎంట్రన్స్లో పెట్టారండి. సో సంక్రాంతి అంటే మొదటగా గుర్తొచ్చేది వ్యవసాయము, పాడి పంటలే. ఈ పొంగనూరు ఆవులు చిత్తూరు జిల్లాలో ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ అంతరించిపోతున్న సమయంలో గవర్నమెంట్ వాళ్ళు మిషన్ పొంగనూరు అనే ప్రోగ్రాం పెట్టి సేవ్ చేస్తున్నారు. ఇంకా వ్యవసాయం విషయానికి వస్తే, ఒకప్పుడు పొలంలో ఏ విత్తనం వేసేవాళ్ళం, దిగుబడి ఎంత శాతం ఉంటుందని ఆలోచించేవారు. ఇప్పుడు సెంట్ ఎంత పలుకుతుంది, డెవలప్మెంట్కి ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. ఇది మన వ్యవసాయం సంగతి. గంగిరెద్దులో డూడు బసవన్న తిరుగుతుంటే పల్లెటూరులో ఉండే కళ వచ్చినట్లే కనిపిస్తుంది. అందంగా ముస్తాబు చేసి ఆ గ్రౌండ్లో సునాయాసంగా సన్నాయి వాయిస్తూ నెమ్మదిగా ఎద్దును తడుతూ చుట్టూ తిరుగుతుంటే సంక్రాంతి సంబరాలంటే ఇది కదా అనేలా ఉన్నాయి. డూడు బసవన్న, రారా బసవన్న, అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు, చాలా బాగా చెప్తున్నారు. పల్లెటూరులో ఉండే పాకలు పట్టణానికి వచ్చాయి. ఎంత అందంగా ముస్తాబు చేశారు చూడండి. చిన్న చిన్న పాకలు, దానికి పేడలకి ఎర్రమట్టి రాసి తెల్ల బొట్లు పెట్టేవారు. అప్పట్లో పండగ వస్తుందనగా సేమ్ ఇప్పుడు కూడా అలానే చేశారు. ఈ పట్టణాల్లో ఆకాశాన్ని అంత పెద్ద పెద్ద భవనాలు ఉన్నప్పటికీ కూడా ఇవే చాలా కళను తెస్తాయి. అంతేకాదు చిత్ర పరిశ్రమ రంగం వాళ్ళు కూడా వచ్చారు. కమెడియన్స్ అయితే చాలా బాగా కామెడీ చేస్తున్నారు. ఇంకంతేకాదు కలిసి పెట్టి పూజలు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ గారు లేరు. బట్ రాజమౌళి గారు పెట్టిన త్రిబుల్ సినిమాలో యానిమల్ సెటప్ మొత్తం తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన ఏ పిల్లలు కూడా అస్సలు కదలడం లేదు. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సంక్రాంతిలో కోడిపుంజు పందెం గెలిస్తే పెంచిన యజమానికి జేబి నిండుతుంది, లేదంటే అవతల వాడికి పొట్ట నిండుతుంది, అంతే తేడా. సంక్రాంతి 3 నెలలు ఉందనగా కోడిపుంజుకుండే డిమాండ్ వేరే లెవెల్లో ఉంటుంది. బాదం పిస్తాలతో భోజనాలు, ఆ 2 రోజులు వాటి చావు బ్రతుకులు మనకి మంచి ఎంటర్టైన్మెంట్ కదా, భలే ఎంజాయ్ చేస్తాం. ధనుర్మాసం వచ్చిందంటే చాలు హరిదాసుల హడావిడి మామూలుగా ఉండదు. పల్లెటూరైనా పట్టణం అయినా వాళ్ళు తిరుగుతుంటేనే కళ కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళ వైభవం తగ్గిపోతుందనే చెప్పాలి. వాళ్ళలో కూడా కొంచెం మార్పు తీసుకురావాలి. సంక్రాంతి సంబరాల్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇదే మెయిన్. తప్పిటి గుళ్ళు, తీన్మారు, శక్తి వేషాలు, పిల్లల కోసం మోటుపతులు వేషాలు కూడా తీసుకొచ్చారు. కాళికా వేషాలంటే మెయిన్ బోనాలు, దసరా జాతరలో మాత్రమే చూస్తాము, లేదంటే గ్రామదేవత పండుగల్లో కూడా తీసుకొస్తాము. వీళ్ళు వేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఏ ఆడపిల్లలైనా సరే అక్షరాలు దిద్దడంతో చుక్కల ముగ్గులు కూడా వేయడం నేర్చుకుంటారు. ఆమె పెరిగి పెద్దదయ్యే టైంకి ఆమె చేతి ముగ్గు కూడా చాలా పెద్దదవుతుంది. ఇక్కడ వేసిన చాలా ముగ్గులు చాలా అందంగా వేశారు. మ్యాక్సిమం మేము వెళ్ళే టైంకి చాలా వరకు తొక్కేశారు. కానీ ఈ చుక్కల ముగ్గులు పెట్టేటప్పుడు వాళ్ళ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ వీడిపోవాలని, అలానే రంగులు అద్దిన ప్రతి జీవితం కూడా అందంగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సంక్రాంతి సంబరాలన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకొచ్చేసి పిల్లలవి ఫుడ్ స్టాల్స్, ఎగ్జిబిషన్స్, కిడ్స్ గేమ్స్ ఏరియాకి వెళ్ళిపోయాము. సో ఇంకా టైం అంతా వాళ్ళదే. వాళ్ళు అడిగింది కొనాలి, ఎక్కమంది ఎక్కించాలి. సో రియల్లీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు.